లేడీస్ అందరికీ చాలా యూస్ఫుల్ లిప్, చాలా మందికి తెలుసు కూడా. ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి వీడియో. జ్యువెలరీ మన దగ్గర ఎంత జ్యువెలరీ ఉంటుందో మనకి అంటే డిఫరెంట్ సెట్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా, అలాంటి సెట్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు కలర్ చేంజ్ కాకుండా ఉంటాయో ఈరోజు చూద్దాము. నేనైతే నా దగ్గర ఉన్న జ్యువెలరీ నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తాను. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా, ఇది ఒక జ్యువెలరీకి వచ్చింది బాక్స్. ఇవైతే ఈ రెండు అంటే బయటకు వెళ్ళినప్పుడు డ్రై ఫ్రూట్స్ పెట్టి దీంట్లో ఇలా ఇచ్చారు. సో ఈ రెండింటిలో కూడా ఇలా మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి బ్యాంగిల్స్ వచ్చినవి. ఇది ఒక అంటే మీషోలో తీసుకున్న చైన్కి వచ్చింది. ఇలా దేనికి దానికి ఆ బాక్స్ లో సింగిల్ గా పెట్టేసేయండి. అసలు కలర్ చేంజ్ కాదు కదా, ఎన్ని సంవత్సరాలున్నా అలానే ఉంటుంది. ఇదైతే నా పెళ్లిది వడ్డానం, ఇలా చక్కగా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇంకా ఇవైతే నా పెళ్లి సెట్. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. కలర్ అనేది ఇంతవరకు చేంజ్ అవ్వలేదు, 5 years అవుతుంది. అసలు ఎంత ఇలా పెట్టుకుంటే మాత్రం మనకి ఒక వస్తువు కూడా, ఒక జ్యువెలరీ కూడా పాడవదు, మనం తీసేయాలనిపించదు. జ్యువెలరీ తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను లక్ష్మీదేవిది. సో ఇది కూడా కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా బాక్స్ లో చక్కగా ఆర్గనైజ్ చేసుకుని మంచిగా అంటే పూసలు కానీ ఇవేమి అంటే గోల్డ్ కలర్ అనేది ఎలవకుండా ఉంటుంది. ఇలా ఆర్గనైజ్ చేసుకోండి. అసలు మీ దగ్గర ఉన్న జ్యువెలరీ ఒకటి కూడా తీసేయకుండా ఉంచొచ్చు. ఇలాంటి వాటిలో అయితే ఇయర్ రింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇయర్ రింగ్స్ ఎలా